చేసే పనులకు చెప్పే మాటలకు ఏమాత్రం లింకులుండవు. చెయ్యాల్సిందేమో పక్కకు పెట్టేసి ఏదైతే చెయ్యొద్దో అదే పనిని పనిగట్టుకొని మరీ చేస్తుంటాడు. అసొంటి గొప్ప గొప్ప లక్షణాలు ఎవరికున్నాయి అంటే మీ అందరికీ ఎరికే కదా, అదే నల్లారి కిరణాల్ గారికే. ఇక అసొంటి సారు మాటలల్లా చేతలల్లా అదే ఇవన్నీ కలిపితే ఒక ముచ్చటే తయారవుతుంది కదా, గదే ఉంది. కుట్ర, మోసం, దగ, నయవంచన, దోపిడీ, దుర్మార్గం, దౌర్జన్యం, లాలూచి, పంచాది, యగనామం, పంగనామం, పరిహాసం, దొంగేశం, కూని, కబ్జా, నాటకం ఇవన్నీ కలిపితేవలో ఎరికేనా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఎట్లని మీరేం డౌట్ పడకుండ్రి, ఒకటొకటి చూపిస్తాం చూడుండ్రి. ముందుగాల ప్రజలను ఎట్లా మోసం చేయొచ్చో ఈ మాటలు ఈనుండ్రి. తెలంగాణ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే అది పాటిస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేది మాత్రం మేము ఒప్పుకోము అనేది స్పష్టంగా తెలియజేస్తాం. దీన్ని ఏమంటారు? తెలుగులో ద్రోహం అంటారు, తెలంగాణ భాషలో నాటకం అంటారు. అట్లనే ఇంకోటి చూడుండ్రి. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని వారు పంపిస్తే బిల్లు ప్రెసిడెంట్కి పోయింది. అసెంబ్లీలో ప్రతి అంశం పైన కూడా ఆ బిల్లుని ఖచ్చితంగా ఓడిస్తాము. పార్లమెంట్ ఏ విధంగా ఆ ఓడిపోయిన బిల్లుని ఏ విధంగా తెస్తారో చూస్తాము. దీన్ని తెలుగు భాషలో నమ్మక ద్రోహం అంటారు, తెలంగాణలో మడిమేదింపుడు అంటారు. ఇక ఇంకొకటి, అరే జై తెలంగాణ కాదని మనం ఏమన్నా చెప్పినామా? అందరూ జై తెలంగాణనే. ఈడ సమైక్య ఆంధ్ర మా నినాదం కాదు, అది మా విధానం. దీన్ని తెలుగు భాషల కుట్ర అంటారు, తెలంగాణ భాషలో బద్మాష్ మాటలు అంటారు. ఇక ఇంకొకటి కూడా చూడుండ్రి. నల్లారి సార్ పనితనం పూరా ఎరకైతుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి తెలంగాణ ప్రాంతం జరిగిందంటే ప్రభుత్వం నుంచి జరిగింది. ఇంకా రాసి పెట్టుకో, ఒక్క రూపాయి కోరి ఏం చేసుకుంటావు చేసుకో. ఇంకా రాసి పెట్టుకో, ఒక్క రూపాయి కోరి ఏం చేసుకుంటావు చేసుకో. వీటిని చూస్తే అర్థమైందా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనేటోడు ఎసొంటి మనిషో? ఎవరన్నా దొంగలుగా, దోపిడిదారులుగా, లత్కోరులుగా, సోంబేరులుగా, కబ్జాకోరులుగా, బట్టేబాజీలుగా తయారు కావాలంటే ఏడనో కోర్సు చేసి నేర్చుకోవాల్సిన పనేం లేదు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పనితనం పరిశీలన చేసుకుంటే సరిపోతుంది కదా అని అంటున్నారు జనం.